సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బౌన్సర్ ఆంటోనీని సంధ్యా థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా పోలీసులు ఆంటోనీని గుర్తించారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ పనిచేస్తూ ఉంటాడు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బౌన్సర్ ఆంటోనీని సంధ్యా థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా పోలీసులు ఆంటోనీని గుర్తించారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ పనిచేస్తూ ఉంటాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోనీని గుర్తించినట్టు తెలుస్తుంది. పోలీసులు అతను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునింది. తొక్కిసలాటకి కారణమైనటువంటి బౌన్సర్ ఆంటోనీని అయితే కాసేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. ఇతన్ని A1 గా కూడా FIR లో కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం 18 మందిని ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరెవరు ఇందులో కీచకంగా ప్రవర్తించారన్న కోణంలో వారిలో కొంతమందిని అయితే గుర్తించడం జరిగింది. A11 నుంచి A15 వరకు ఉన్నటువంటి వాళ్ళలో A12 నుంచి A15 దగ్గర నుంచి ఉన్నటువంటి FIR లో నమోదైనటువంటి వాళ్ళు ఇందులో కీలకంగా ప్రవర్తించారు. ఆ గేట్ ఏదైతే సంధ్యా థియేటర్ గేట్ ని దొబ్బుకొని లోనికి చొచ్చుకొని రావడంలో కావచ్చు, అలాగే బౌన్సర్లు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం కూడా అభిమానుల్ని అందరినీ కూడా తోసివేయడంలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా యాంటోనీ బౌన్సర్లే ఉన్నారు. కాబట్టి యాంటోనీని ఇందులో ప్రధాన ముద్దాయిగా అయితే పోలీసులు చేర్చినట్టుగా అయితే తెలుస్తోంది. యాంటోనీ ఏదైతే బౌన్సర్ల ఆర్గనైజర్ గా కూడా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. ఇతని మీద A1 గా అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మరోసారి పోలీసులు ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆ అఫెన్స్ జరిగిన రోజు ఎలాంటి సీన్ జరిగిందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసేదానికి యాంటోనీని మరి కాసేపట్లో ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. చూడాలి, షోస్ రన్ అవుతున్నాయి. సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇతన్ని తీసుకుని వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే నేపథ్యం ఉందా, లేదా యాంటోనీని కేవలం A1 గా ముద్దాయిగా మెన్షన్ చేసి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవిడెన్సెస్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బౌన్సర్ గా ఉన్నటువంటి ఏదైతే అల్లు అర్జున్ బౌన్సర్ గా ఉన్నటువంటి యాంటోనీని అయితే A1 గా అయితే పోలీసులు పేర్కొనడం అయితే గమనార్హంగా ఉన్నట్టే తెలుస్తోంది. మైత్రి మూవీస్ వారిని కూడా ఇందులో A18 గా కూడా నమోదు చేసినట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద 18 మంది ఈ తొక్కిసలాట ఘటనలో ప్రత్యక్షంగా ఉన్నట్టుగా కూడా పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అల్లు అర్జున్ ని కూడా 3.5 గంటల పాటు కూడా విచారించారు పోలీసులు. మొత్తం మీద ఈ రోజు మరో కీలక పరిణామం చూసుకున్నట్టయితే బౌన్సర్ యాంటోనీని అయితే అరెస్టు చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అయితే పోలీసులు అయితే దీన్ని నిర్ధారించినట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, ఉషా, బౌన్సర్ ఆంటోనీతో పాటు ఇంకెవరైనా అరెస్ట్